బైక్ తో ఆఫ్ రోడింగ్ తిరిపోద్ది, వాసిపోద్ది, చిన్నికి పోద్ది. ఒకసారి గుండు బాబాయ్ని చూద్దాం పదండి. అమ్మా అప్సరసా ఒకసారి గుండు చూపిమ్మా. ఏరా దాంకుంటున్నావు? వద్దుగా చూపి. ఏమే లుంగి తీసేదా? నువ్వు ఇది తీస్తావా లుంగి తీయమంటావా? మా పడవ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేసి వ్లాగ్స్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? సో ఇప్పుడు మనం వచ్చేసి అలిపిరి దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ నుంచి దర్శనం చేసుకున్నానికి అయితే తిరుపతికి వచ్చారనమాట. సో వాళ్ళైతే ఇప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకున్నానికి వెళ్ళారు. అండ్ మనమైతే హ్యాపీగా వర్చెస్లో కూర్చొని ఉన్నామన్నమాట. సో ఈ మధ్య అందుకే మనం మేనిఫెస్టేషన్ అంటారు కదా, మనం ఏదైతే తీసుకుందాం అనుకుంటామో అదే మన కళ్ళకి ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఊరికమంటేనే వర్చెస్ నాలో కనిపిస్తుంది. బట్ నేనైతే జంకుతున్నాను అనమాట తీసుకోవాలా వద్దా అనేసి. బట్ విల్ సీ, మేబీ ఇన్ 1-2 months వీ మైట్ హ్యావ్ ఎ వర్చెస్ ఫర్ అవర్ ఓన్. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకేంటంటే కొంచెం వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ది నెక్స్ట్ డే. సో గైస్, మీ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం వచ్చేసి తిరుమలకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మన బైక్ని అయితే రెడీ చేసి పెట్టుకునేసాము. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. అది ఏంటంటే మనమైతే ఈ బోబా వాళ్ళది వేయించాము కదా. సో దీనికైతే ఒక చిన్న స్టీరింగ్ డాంపర్ ఉందన్నమాట. సో మన హ్యాండిల్ రోడ్ మీద ఎంత వైబ్రేషన్స్ వచ్చాయో కూడా ఆ ఫోన్కి అయితే మన సెన్సార్ అయితే ఖరాబ్ కాదు. బట్ స్టిల్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఛార్జింగ్ చేసుకున్నానికి లేదు మన ఫోన్ని. జస్ట్ బికాజ్ ఇక్కడైతే మనకి చిన్న కేబుల్ పెట్టుకుందానికి ఉంది, కానీ నేను వైరింగ్ వేయలేదు. నార్మల్గా అయితే మన బ్యాటరీ నుంచి మన ఫోన్కి ఛార్జింగ్ ఎక్కే వైరింగ్ వేయించుకోవచ్చు. సో మనమైతే అది వేయలేదన్నమాట. దానికి బదులుగా నేనైతే హ్యాపీగా ఒక మంచి పవర్ బ్యాంక్ తీసుకున్నాము. అదే వచ్చేసి డ్యూరోసెల్ వాళ్ళ పవర్ బ్యాంక్ అనమాట. 20,000 mAh ఇది. ఇప్పుడు దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసిన తర్వాత దీని లోపల ఏమేమి వస్తాయి అండ్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇందాక ఈ పవర్ బ్యాంక్ గురించి చెప్పా కదా, 20,000 mAh అని చెప్పేసి. దీనిలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది వచ్చేసి 22.5 అయితే వాటేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకు అవుట్పుట్. నార్మల్గా మనం ఇంట్లో వాడే ఛార్జెస్ కూడా 20 watts ఉంటాయి. నా యాపిల్ది అయితే 20 watts అనమాట. సో ఇంత 22.5 ప్రొవైడ్ చేస్తుందంటే యాక్చువల్గా ఒక పవర్ బ్యాంక్కి చాలా ఎక్కువ. లేట్ చేయకుండా ఫస్ట్ మన పవర్ బ్యాంక్ని అయితే అన్బాక్స్ చేద్దామా. సో మన పవర్ బ్యాంక్ వచ్చేసి బయటికి అయితే వచ్చేసింది, బుడ్డి పవర్ బ్యాంకు. సేమ్ ఇది ఎలా ఉందంటే చూడడానికి డ్యూరోసెల్ మనకి బ్యాటరీ ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మనకైతే వీళ్ళు కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కేబుల్ కూడా చూడడానికి సేమ్ మన బ్యాటరీ లానే ఉంది. సేమ్ ప్యాటర్న్స్ రెండు పాటిస్తున్నారు. సూపర్గా అయితే ఉంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి స్లిమ్మెస్ట్ అండ్ అలాగే లైట్ వెయిట్ పవర్ బ్యాంక్ అనమాట. దీంట్లో మనకైతే ఎల్ఈడి ఇండికేటర్స్ వస్తాయి. ఈ పవర్ బ్యాంక్ తో మనం ఐఫోన్ ని, ఆండ్రాయిడ్ ని అండ్ అలాగే 3 డివైసెస్ ఒకేసారి అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇందులో స్మార్ట్ డిటెక్టర్ ఫీచర్ ఉంది. దానివల్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ అన్నిటికీ ఆటోమేటిక్ గా ఫాస్ట్ ఛార్జ్ వస్తుంది. వేరే పవర్ బ్యాంక్స్ లిథియం పాలిమర్ బ్యాటరీ వాడుతుంటే డ్యూరోసెల్ మాత్రం లిథియం అయాన్ బ్యాటరీ వాడుతున్నారు. సో లేట్ చేయకుండా మీరు కూడా అయితే ఈ పవర్ బ్యాంక్ ని ఆర్డర్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో గైస్, ఫైనల్ గా మనం అయితే మన కొత్త హెల్మెట్ లో మోటో వ్లాగింగ్ చేస్తున్నాం. సో నవ్ ఐఎమ్ వేరింగ్ ది KYT కార్బన్ ఫైబర్ NG రేస్. సో ఎలా మోటో వ్లాగింగ్ చేస్తున్నానంటే నేను ఏం చేశానంటే నా దగ్గర వైర్లెస్ మైక్ ఉంది కదా. సో ఆ మైక్ని అయితే కనెక్ట్ చేశాను అనమాట. దిస్ ఈస్ అ రియలీ రాంగ్ ప్రాసెస్ అనమాట, చాలా లాంగ్ ఇది. నిజం చెప్పాలంటే నా గోప్రో కన్నా కాస్ట్లీగా ఉన్న మైక్ని అయితే వాడుతున్నాను ఇప్పుడు. లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా మన బండిని ఎత్తి చాలా రోజులు అయిపోయింది, ఫ్యూయల్ పట్టియాలని చెప్పేసి. సో ఇప్పుడు మనమైతే షెల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫ్యూయల్ పట్టియడానికి. ఇచ్చేస్తుందని అనుకుంటున్నాను నేను. మా పడవ ఏమిరా వీళ్ళు, మొన్న కూడా అట్టే అయ్యింది. జస్ట్ మిస్ కాదు యాక్చువల్గా, పెట్టేసా కార్కి వెళ్ళి. ఆల్మోస్ట్ ఇంతే 40లోనే ఉన్నాను స్పీడ్. ఇంకేముంది, టక్కని వెళ్ళి బ్రేక్ కొట్టాను. మన బండి బ్యాక్ టైర్లో లేసిపోయింది అనమాట, స్టాప్ అయ్యింది. అయినా కూడా అది సరిపోయింది, నేరుగా వెళ్ళి వాడి కారుకి గుద్దేసా. వాడి కార్ వెనకాల ఇది ఉంటుంది అనమాట, ఏమంటారు, బంపర్ లాగా పెద్ద స్టీల్ రాడ్ ఉంది. ఆ రాడ్ ఉంగిపోయింది అంది. నా బండికి ఏమైందో నాకు ఇంతవరకు అర్థం కాల. నేను వెళ్ళి ఒకసారి షోరూంలో పెట్టి బండిని చూపించాను ముందర అలైన్మెంట్ అంతా. అయ్యయ్యో, హీట్కి ఇక్కడ కరిగిపోయింది. స్లిప్ ఆన్ ఫుల్ సిస్టమ్ వేసే ఇక్కడ పోలీసు వాళ్ళతో తలకాయ నొప్పి. గైస్, ఇప్పుడు మనం అయితే అలిపిరి దగ్గర ఉన్నాము. అండ్ మన ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం వాళ్ళు వచ్చేదానికి. వాళ్ళైతే ఇక్కడ పక్కనే ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసినారంటే ఇంకా ఫస్ట్ మనం ఏం చేయాలంటే మైక్ సెటప్ ఇవన్నీ తీసేసి కార్లో పెట్టేస్తాం కాసేపు. ఎందుకంటే మళ్ళీ చెకింగ్ దగ్గర అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, ఎందుకు ఏంటి అవి ఇవి అని. సో అవన్నీ స్కిప్ చేయాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంటే కార్లో పెట్టడం బెస్ట్. నాదేంటి పాప్స్ ఈ మధ్య చాలా ఎక్కువ కొడుతుంది, టప్ప అనేసి బండి. నేను గుద్దేద్దామా గైస్. చలో తిరుమల. చాలా ఎండగా ఉంది గైస్, అనుకున్నామే కానీ ఇన్ని రోజులు మనకైతే నార్మల్గా బాగా వర్షాలు పడి రైనీ బాగుంది కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందో లేదో ఉడికిపోతుంది.
చాలా హీట్స్ అయితే ఉన్నాయి, హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అందులో ఇప్పుడు తిరుమల ఎక్కేటప్పుడు బయట వెయిట్ చేస్తున్నాం కదా, మన టీటీడీ వాళ్ళైతే అక్కడ షామి అనేసి చాలా మంచి పని చేశారు. అక్కడ కాసేపు చిల్ అయ్యేదానికి బాగుంది. వెయిట్ చేసాం, మన కార్ వచ్చేలోపు మనం అయితే వెయిట్ చేయాలి కదా. సో ఆ షామియాన్ మనల్ని అయితే బాగా కాపాడింది అనమాట. ఎండ మంచి షేడ్ ఇచ్చింది, అది అన్నీ బాగుంది. కానీ ఈ హెల్మెట్లో నాకైతే ఇంటర్కామ్ లేదు కాబట్టి చాలా బాధగా ఉంది. ఎందుకంటే మ్యూజిక్ సిస్టమ్ అలవాటు అయిపోయాను గైస్. లిటరలీ ఇక్కడ ఫోన్ ముందర పెట్టేసి 2 పాటలు పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళేది అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు పాటలు లేకపోయేసరికి నాకేం మాట్లాడబుద్ది కావట్లే. వ్లాగ్ కూడా లైక్ చాలా సైలెంట్ అయిపోయినా. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ గ్యాప్ ఇచ్చేసి. ఈ మధ్యలోనే నేను ఒక 2-3,000 కిలోమీటర్స్ తిరిగేసాను వితౌట్ వ్లాగింగే. సో ఏమంటే నార్మల్గా మనం హెల్మెట్ వేసుకున్నప్పుడు వ్లాగ్ చేసేది అలవాటు ముందు. ఇప్పుడు ఏది మాట్లాడబుద్ది కావట్లే, ప్రశాంతంగా తోలాలనిపిస్తుంది. సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ నాట్ వ్లాగింగ్ ఫర్ too many days. ఫ్యూయల్ ట్యాంక్ కొద్దిగా ఓపెన్లో ఉంటే క్లోజ్ చేసాం గైస్. చాలా మంచి పని చేశాం కదా. వీళ్ళ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్ జపాలీకి వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు మనం జపాలీలో అయితే ఆఫ్ రోడ్ చేయబోతున్నాం. మ్యాక్సిమం ఉంటే అక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట ఒకటి. సో ఆ రోడ్ ఉన్నింది అంటే దాంట్లో మనం ఎత్తుకెళ్తాం బైక్ని. లాస్ట్ టైం నేను డ్యూక్ని ఎత్తుకెళ్ళాను, కానీ ఆ రోజు నేను మోటో వ్లాగింగ్ చేసుకున్నానికి గోపురం ఏమి ఎత్తుకురాలా. జస్ట్ డ్యూక్ ఎత్తుకొని అయితే వెళ్ళిపోయాను. అది చాలా టఫ్ ఉంటుంది. ఈ బండి తట్టుకుంటుందో లేదో నాకు తెలియదు, బట్ స్టిల్ తీసుకెళ్దాం. స్ప్లెండర్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, అదేం అంత పెద్ద ఆఫ్ రోడింగ్ కాదు. కానీ బట్ స్టిల్ దీనికి కింద నా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ కొట్టుకుంటుంది. అది ఒక్కటే నా ప్రాబ్లం, ఇంకేం లే. అండ్ ఇంకోటి పంచర్, అదో పెద్ద భయం నాకు. బట్ మీకోసం, మన ఛానల్ కోసం, వీడియోల కోసం, కంటెంట్ కోసం తప్పదు, వెళ్ళాల్సిందే. నేను భయంతో రష్ ఉన్నారు. గాయ్స్, జపాలి టెంపుల్ వచ్చేసాం. జై శ్రీ ఆంజనేయ. సో గాయ్స్, ఫస్ట్ టైం ఈ బండి ఎక్కిపోతున్నా పైకి. జై శ్రీ. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి తార్ని ఎత్తుకొచ్చాం, మీకు గుర్తుందా? ఇప్పుడు మనం బైక్ని ఎత్తుకొని వచ్చాము. జై శ్రీరామ్. చలో చలో చలో. నా లైఫ్లో ఇంత ఆఫ్ రోడ్ చేయలేదు ఈ వెహికల్తో, ఈరోజు చేస్తున్నా. అబ్బా, అవును బ్రో. డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. వాటర్ ఉన్నాయా? ఓకే, ఇది కదా ఇట్లా. నేను డైరెక్ట్గా ఏమంటారు గుడి దగ్గరికి పెడదాం అనుకున్న బండి తెచ్చా. నాకు 12.5 బ్రో. హైదరాబాద్ బైక్ బయటికి తేడానికి 14 అయింది. సో గైస్, నేను నార్మల్గా అయితే బండిని మొత్తం గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఇక్కడ చూసారా మొత్తం వాటర్ వచ్చేసింది కాబట్టి బండిని అయితే మనం అక్కడే పెట్టేసాము. గుడి వరకు వెళ్ళి ఉంటే సూపర్గా ఉండేది. బట్ ఎనీవే పర్లేదు, మనం అయితే ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాము. లెట్స్ గో టు జపాలి. సో గైస్, మనకైతే ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఈరోజు ట్యూస్డే అనేది మనకైతే గుర్తు అనుకోకుండా వచ్చామన్నమాట. సో స్వామి డైరెక్ట్గా రప్పించేసుకున్నట్టున్నారు కరెక్ట్గా ట్యూస్డే పూట మనల్ని అయితే. సో దర్శనం అయితే సూపర్గా అయితే జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ కాసేపు ఇక్కడ కూర్చుని వేసిన తర్వాత దిగేద్దాం కిందకి మళ్ళీ. ఎట్లుంది సూపర్. సో గైస్, మా అమ్మ చిలకకి చెప్పినట్టు చెప్పింది అనమాట. నాకు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకొని పోరా, ఇస్తాను, కాస్త ఖర్చులకు ఉంటాయని చెప్పింది. నేను పర్లేదులే అమ్మ, ఫోన్పే ఉందిగా సరిపోతుంది అన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా నెట్ అంతా మొత్తం నెట్ కాదు అసలు సిగ్నల్ దొబ్బేసింది. ప్రతిసారి అనుకుంటాను కానీ మర్చిపోతూ ఉంటాను అనమాట ఇక్కడ సిగ్నల్ రాదని చెప్పేసి. నెక్స్ట్ టైం వస్తే మాత్రం క్యాష్ ఎత్తుకొస్తా. ఎట్లా లక్కీగా మన బ్రోస్ కనిపించారనమాట. నేను మళ్ళీ చూపిస్తా బ్రోస్ని. సో మన బ్రోస్ అయితే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటే తీసుకున్నాం అనమాట.
ఎనీవే మొత్తానికి మనకైతే దర్శనం బాగా జరిగింది. ఏం చీకు? అంతే అంతే, సూపర్. మనోడికి ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోతాడు, మనం కిందకి దిగేస్తాము. వీనికి ఒక 6-5 గంటలు పడుతుంది అనుకుంటా. షెడ్లోకి వేస్తారు వీడిని. అరే షెడ్లోకి వేస్తే ఏం చేస్తావురా? అయినా నైట్ మంచిగా ప్లాన్ చేసుకుని నైట్ డ్రెస్ వేసుకొచ్చావురా. అంతే, సరే. ఓకే గైస్, మన బండి దగ్గరికి వెళ్ళి వ్లాగ్లో మన గోప్రోలో మాట్లాడదాం. లెట్స్ గో గైస్. మళ్ళీ దిగబోతున్నాం. చెల్లు చెల్లు. నేను అసలు రేస్ కూడా ఇవ్వట్లే, బండి మెల్లగా ఎక్కేస్తుంది. ఏ చీకు, ఏ చీకు. Holy shit. బ్రో, సూపర్ బైక్తో ఆఫ్ రోడింగ్ అదిరిపోద్ది, వాసిపోద్ది, చిన్నికి పోద్ది. అమ్మ సాయిరాం, వచ్చేసాం రా బాబు. సక్సెస్. బాయ్, నా భయం అంతా కింద కొట్టుకుంటుంది అనేసి బాయ్. లెఫ్ట్ గ్యాప్ ఉందని చెప్పునా గాయ్స్. సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేసాము. దిగేటప్పుడు అయితే పడిపోతానేమో అనుకున్నాను, బట్ ఎట్లో సేవ్ అయిపోయాను. ఇంకోసారి చేయకూడదు అబ్బాయి స్టంట్. ఈ బండ్లు అసలు చేయకూడదు, వేరే బండ్లన్నా చేయొచ్చు కానీ దీంట్లో వద్దు స్వామి. నా భయం అంతా స్పీడ్ బ్రేకర్ ఎక్కిచ్చా కూడా కింద కొట్టుకుంటా ఉంటుంది, టప్ప 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 అనేసి. అది ఎక్కడ కొట్టుకుంటుందో అని చెప్పి హార్ట్ టప్ప తప్ప రేజ్ అయిపోయింది నాకు. బట్ ఎట్లో క్రాస్కి ఎక్కిచ్చి వచ్చా కాబట్టి సేవ్ అయిపోయింది. ఒకసారి గుండు బాబాయ్ని చూద్దాం పదండి. అమ్మా అప్సరాసా, ఒకసారి గుండు చూపిమ్మా. ఏరా దాంకుంటున్నావు? తప్ప 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 తప్పి వద్దుగా చూపి. ఏమే లుంగి తీసేదా? నువ్వు ఇది తీస్తావా, లుంగి తీయమంటావా? తిరుపతి కిందకి వెళ్ళిపోదాం. నాకైతే ఫుల్ దప్పికేస్తుంది. ఐ థింక్ మనము కిందకి వెళ్ళిన తర్వాత ఓరియన్కి వెళ్ళడం బెస్ట్ ఏమో. కిందనే బెస్ట్, కిందకి వెళ్ళిపోదాం. ఎంతసేపు ఫాస్ట్గా దిగేయచ్చు. న్యూట్రల్లో దిగేస్తుంది నా బండి, అంటే ఎవరు బండి అన్నా దిగేస్తుంది లేండి. నెంబర్ చూసారా రేంజ్ వరది 001. సో గాయ్స్, దర్శనం అయితే మంచిగా జరిగింది. సో మనం ఈసారి ఖచ్చితంగా నేనైతే మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి అయితే వెళ్ళాలి. ఈసారి మళ్ళీ కొంచెం రష్ తగ్గిన తర్వాత, ఇప్పుడంతా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంటర్ వాళ్ళకి అంతా. సో ఎక్కువ రష్ ఉన్నారు. సో మనం ఇక్కడే కదా ఉండేది రెగ్యులర్గా. సో మంచిగా కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో దర్శనం చేసుకున్నామంటే మనకి కొంచెం ఎక్కువసేపు చూసిన తృప్తి ఉంటుంది స్వామిని. సో హడావిల్లో వెళ్తే అంతగా ఏం అనిపించదు. ఎనీవే ఐఎమ్ ప్రివిలేజ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. ఎప్పుడు కావాలన్నా తిరుమలకి వచ్చిపోవచ్చు, ఆ భాగ్యం నాకుంది. దానికి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. గాయస్, ఈ స్పాట్ భలే ఉంటుంది. సో గాయస్, అప్పటి నుంచి అనుకుంటాను ఇది పగిలిపోతుంది అని చెప్పి. పగిలిపోయింది. నేను లైట్ తీసుకునేసా. ఎలాగో ఈ మిర్రర్స్ నాకేం పెద్దగా నచ్చలేదు. సో జస్ట్ లీవ్ ఇట్. అక్కడితో పోయింది అనుకుంటాను నేను. మంచిగా మన స్టాక్ మిర్రర్స్ ఏదైతే కొనిన తర్వాత వేసుకున్నామో, ఏదైతే మనం మంచిగా ఇంట్లో స్టాక్ మిర్రర్స్ ఉన్నాయో అవి వేసుకున్నాము. ఇది ఎడుతో పోనీళ్ళండి. ఉంటే కలెక్షన్కి బాగుండేది, బట్ ఏం చేస్తాం, బాగా పడిపోయింది. గాయస్, తిరుపతి, దిస్ ఈజ్ తిరుపతి. పైకి ఎక్కి మరీ చూపించాల్సి వస్తుంది మీకు, కెమెరాలో కనిపించదు కాబట్టి. సో మనం పొద్దున సాయంత్రం వస్తాం కాబట్టి అంత క్లౌడ్ ఉండిపోద్ది, పెద్దగా ఏం కనిపిదు. కానీ ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో, కనిపిస్తుందా? యప్.
నాకు పై నుంచి దప్పికేస్తుంది బ్రో. అట్ట కాదు నేను చెప్పేది. నేనేమనుకున్నానంటే కిందకి దిగి ఓరియంలో ఒకేసారి జ్యూస్ తాగుదాం అనేసి. ఏడు జ్యూస్ తాగాలంటే ఇప్పుడు 100-200 వేస్తాడు. వేస్తే పర్లే, రేట్ అయినా పర్లే, బాగుంటే పర్లేదు, టేస్ట్ ఈ ఎండకి టైల్ ఏమైనా భయం అదొక. One eternity later. సో గైస్, నేనైతే ఒక చిన్న పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకైతే ఇందుకు ఇక్కడ ఒక డాగీ కనిపించింది. అది ఇక్కడ ఉన్నారు, పెట్టేద్దాం వీళ్ళకి. సో గైస్, నేనైతే నిన్న రాత్రి 2 బిస్కెట్ ప్యాకెట్లు ఎత్తిపెట్టుకున్నాను అనమాట కుక్కలకు పెడదామని చెప్పేసి. బట్ నాకైతే ఆకలేసిందని నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేసాను. ఉన్న ఒక్క బిస్కెట్ ప్యాకెట్ పెడితే ఇక్కడ 2 కుక్కలు పాపం సరిపోలేదన్నమాట వాటికి. ఇంకా దానికి బిస్కెట్ ప్యాకెట్ పెడదామని ఈ టైంలో షాప్లో యాడ్ ఉంటాయి, పోయి తీసుకురాలేము. అందుకని డాడీకి అయితే కాల్ చేశాను, ఇంట్లో ఏమైనా ఉన్నా తీసుకురమ్మని చెప్పేసి. సో డాడీ అయితే ఏదైనా ఏమంటారు బ్రెడ్ ప్యాకెట్ ఏదో ఒకటి ఉంది, దానికి పెట్టి చూద్దాం తింటుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. తింటుందా నాన్న బ్రెడ్? అది బ్రెడ్ పెట్టి చూద్దాం. గైస్, చందు కూడా వచ్చేసాడు.